ఇప్పుడు ఆంధ్రాలో మనకి అమరావతి రాజధాని అయ్యింది. మరి జగన్ ఏమో మావిగన్ అంటుండు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అని. మరి అవి మూడు కలిపితే ఎట్లుంటాయి అంటారు? అవి కావులే కానీ ఆయన అదే మాట మీద ఉంటున్నాడు, వెనక్కి తీసుకోవట్లేదు. మరి పార్టీకి నష్టం అవుద్ది అంటారా? నష్టమైనా సరే అది అదే పాటిస్తారు ఆయన. మరి అమరావతి రాజధాని అయితే బాగుంటుందా? బాగుంటది, హైదరాబాద్ ఉంటది అది ఫుల్. మరి అన్నిటికీ దూరం అవుతుంది అని అంటున్నారు కదా. అట్టితే ఇవన్నీ బాగు చేసేటప్పుడు ఏమంటారు, అది ఇదని అంటారు. మరి జగన్ ప్రభుత్వం ఏమంటుందంటే అక్కడ ఉన్న ప్రాంతం మునిగిపోయే ప్రాంతం, అక్కడ అమరావతి పెద్ద మెరక అమరావతి. అమరావతి శివాలయం మీకు తెలుసా? సామాన్యుడు దాని ఎత్తున ఆ నిధి ఆడ మునుగుద్ది నీకు చెప్పు. అదే ఏదో వాళ్ళ కట్టడం ఇష్టం లేక మనం ఇవన్నీ అనుకుంటాం సాధ్యం. అంటే మూడు రాజధానులు బాగుందంటారా? ఇదే ఒక రాజధాని ఆడి ఒక రాజధానికి కదిలేదు. ఇలా హైదరాబాద్ ఒకటైతే కట్టమైంది, 3 రాజధానులు ఆడగడతాం మనం. మరి ఒకవేళ 2029లో పార్టీలు మారి మరి అర్థం సాధ్యం అటు ఇటు జరుగుతూనే ఉంటది. మళ్ళీ మూడు రాజధానులు అంటాడా? 3 రాజధానులు లేవు, 2 రాజధానులు లేవు, 3 రాజధానులు ఫిక్స్ అయిపోయింది కూడా. అయిపోయినట్టు ఇది అయిపోద్ది. ఇది చెప్తా అంటే ఈ ఏడాది అయిపోయిందా? గుంటూరు రోడ్డు ఎట్టపోతున్నారు చూసా? మా ఊళ్ళో రోడ్డు ఎట్లా పోసారు? ఓసూరు నుంచి సామాన్యంగా పోసారు. ఆ రోడ్డు ఏడాది వచ్చిన రోడ్లు లేవు, బస్సులు లేకపోతే రోడ్లు 5 సంవత్సరాలు రోడ్లే పట్టించుకోకపోతే ఆయన